పిల్లలు చదువులో బాగా రాణించాలంటే ఏం చేయమంటారు? చదువులో బాగా రాణించాలంటే హార్డ్ వర్క్ మాత్రమే కాదండి, స్మార్ట్ వర్క్ చేపించాలి. ఏదైతే పల్లవి మోడల్ స్కూల్లో కాన్సెప్ట్స్ చెప్తారో దాన్ని వాళ్ళు రిపీటెడ్గా ఫీల్డ్ లెవెల్ అండర్స్టాండింగ్ కానీ, క్రిటికల్ థింకింగ్ కానీ, వాళ్ళకే ఒక ఛాలెంజ్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటాం కానీ, ఈ విధంగా వాళ్ళని హార్డ్ వర్క్ మాత్రమే కాకుండా స్మార్ట్ వర్క్ వైపు తీసుకెళ్ళాలి. చదివింది గుర్తుంచుకోవాలి అంటే స్టూడెంట్స్ ఏ విధంగా కష్టపడాలంటారు? చదివింది గుర్తుంచుకోవాలంటే మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్ అండి. మైండ్ మ్యాపింగ్ అంటే రాసుకుంటూ చదవటం, విజువలైజ్ చేస్తూ చదవటం, సినాప్సిస్ రాసుకుంటూ చదవటం, ఒక స్టోరీలాగా గుర్తుపెట్టుకోవడం. దాంతోపాటు టీచర్ యాక్టివిటీస్ చేసి చూపిస్తే కనుక ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఏదైనా సరే బట్టి పట్టకుండా రాట్ లెర్నింగ్ కాకుండా వాళ్ళు మ్యాపింగ్ సిస్టమ్ ద్వారా కానీ, డయాగ్రామ్స్ కానీ, లేదా ఏదైనా స్టోరీతో దాన్ని రిలేట్ చేసుకోవడం కానీ, లేదా టీచర్ యాక్టివిటీ చేసి చూపిస్తే గుర్తుపెట్టుకోవడం కానీ, ఇలా రకరకాలుగా చేస్తే కనుక ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు ఏ ఏజ్ నుండి ప్రిపేర్ అవ్వాలి అంటారు? యాక్చువల్లీ ఐఏఎస్ అనేది కోచింగ్ కాదండి, ఐఏఎస్ అనేది ఒక లైఫ్ ప్లాన్ అనమాట. దానికి మీరు ఏదైతే సిబిఎస్ఈ 6th క్లాస్ నుంచి ఎన్సీఆర్టీ బుక్స్ చెప్తారో సగం క్వశ్చన్స్ ఐఏఎస్కి ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి వస్తాయి. 6th క్లాస్ టు 12th క్లాస్ పుస్తకాలు బాగా చదివితే ఐఏఎస్ ఈజీగా పాస్ అవ్వచ్చు. అది ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, పల్లవి మోడల్ స్కూల్ కానీ కాన్సెప్ట్ చెప్తున్నారు కాబట్టి ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి పెడితే సరిపోతుంది. ఏ రంగంలోనైనా స్టూడెంట్స్ అభివృద్ధి సాధించాలంటే కొన్ని టిప్స్ చెప్పండి మేడం. ఫస్ట్ ఎక్కువగా అంటే ఎగ్జామ్స్ మీదే కాకుండా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కావచ్చు, క్రిటికల్ థింకింగ్ కావచ్చు, దాంతోపాటు సమాజాన్ని ఎక్కువ చదవటం. అంటే కేవలం పుస్తకాలు బట్టి పట్టమే కాదు, న్యూస్ పేపర్ రీడింగ్ కానీ, లేదా యాక్టివిటీస్ ద్వారా లెర్నింగ్ కానీ, ఇలా చేస్తే కనుక అన్ని రంగాలు ముందుకెళ్ళిపోతారు. మనం అనుకుంటాం చిన్నప్పుడు పలానా అబ్బాయి పలానా దానికి పనికిరాడని, అలా మనం చెప్పలేం. పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఆ రంగమే ఇష్టం కావచ్చు అనమాట. చాలామంది మనం చూస్తే ఇప్పుడు స్టీవ్ జాబ్స్ కావచ్చు, ఎలాన్ మస్క్ కావచ్చు, ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు వాళ్ళు ఎవరు ఏమీ సాధించలేరు అనుకున్న వాళ్ళే గొప్పలేరు. ఈవెన్ ఐన్స్టీన్ కూడా. కాబట్టి మనం పెద్దయ్యాక ఏ రంగంలో సక్సెస్ అవుతారనేది ఇప్పుడే చెప్పలేము. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. సబ్స్క్రైబ్ టు పల్లవి ఎడ్యుకేషన్ ఛానల్.